హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇవాళ నేను అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను ఆన్‌లైన్ నుంచి అదే అమెజాన్‌లో నుంచి ట్రైపాడ్ ఒకటి, రింగ్ లైట్ ఒకటి, మైక్ ఒకటి పర్చేస్ చేశానండి. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా! మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కంపల్సరీగా ఈ ఈ రింగ్ లైట్ గానీ, ట్రైపాడ్ గానీ, మైక్ గానీ మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. లేకపోతే అసలు మనం చేయలేము కూడా. ఎందుకంటే ఈ ట్రైపాడ్ అనేది చక్కగా అలా పెట్టుకొని మనం కెమెరా పెట్టుకొని కదలకుండా, మూవ్ అవ్వకుండా చక్కగా నీట్‌గా మనం చేసే వీడియో అనేది చక్కగా నీట్‌గా వస్తదండి. సో, దానికి మైక్ అనేదేమో నేను మైక్ ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. ఇది గూడా నేను అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను గానీ, బట్ నాకు కుదరలేదు. ఆహ్, హ్మ్. ఓకే. దీని గురించి కూడా నేను మీకు చూపిస్తానండి. ఎట్లా ఏంటి అనేది. ఇది నేను ఎందుకని చేస్తున్నానంటే, నాలాగా ఎవరైనా యూట్యూబర్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. నేను ఆన్‌లైన్‌లో చూసుకొని అన్నీ ఏది బావుంటుంది అన్ని వీడియోస్ మనకన్నా సీనియర్స్ ఉన్నారు గదండీ టెక్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళ వీడియోస్ అన్నీ చూసుకొని, వాళ్ళు పెట్టినయి, వాళ్ళు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ నేను ఫాలో అవుతూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది చక్కగా స్టార్ట్ చేస్తున్నానండి. కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ నాకైతే మాత్రం అంటే చాలా మందికండి, నాకు కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. వాళ్ళు చెప్పే సజెషన్ మనం ఫాలో అవుతే మనం హ్యాపీగా ఛానల్‌ని రన్ చేసుకోవచ్చండి. సో, అలాగే నేనెలా అయితే వాళ్ళు చెప్పే సజెషన్స్, వాళ్ళు చెప్పే వీడియోస్‌కి మోటివేట్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో, అలాగే నా నుంచి గూడా ఎవరైనా అంటే నా ఛానల్ ఏమైనా సెర్చ్ చేసి చూసుకున్న వాళ్ళకి నేను చెప్పే మెసేజెస్ యూజ్‌ఫుల్ అవుతాయనే ఉద్దేశంతోటి నేను గూడా చేస్తున్నాను. ఇవాళ మనం ట్రైపాడ్ అనేది అన్బాక్సింగ్ వీడియో చేసి చూద్దామండి. ఓకే. ఆహ్ ఇదిగోండి. నేను ఆన్‌లైన్‌లో చూస్తాను గదా! చూసి దానిలో ఏది బావుంటుందనేది చూసుకుంటే నాకు డిజిటెక్ అనేది బావుందనిపించిందండి. చూద్దాం అనుకుంటున్నాను ఇది. ఇది తెప్పించాను నేను. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నేను ఇంత మటుకు ఓపెన్ చేయలేదు. ఇవాళే వచ్చింది. సో, అందుకని అన్బాక్సింగ్ వీడియో చేద్దామని మీకు చూపిద్దామనే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, స్టార్ట్ చేద్దామండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. జస్ట్ మనకి అంటే ఏది మంచిది, ఏది చేయాలి అని మనం ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం గదా! ఎలాంటిది తీసుకోవాలి ఏంటి అని. నేను గూడా అలాగే కన్‌ఫ్యూజ్ అయ్యానండి. సో, ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోటి ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోటి నేను ఇది చేస్తున్నానండి అన్బాక్సింగ్ వీడియో. చూడండి, దీనికి బ్లాక్ కలర్ బ్యాగ్ లాంటిది కూడా ఇచ్చారు. చక్కగా క్యారీ చేసుకోవడానికి ఇలా పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చక్కగా బాగుంది బ్యాగ్ అయితే మాత్రం. చక్కగా నీట్గా ప్యాక్ చేశారండి. నీట్గా ప్యాక్ చేశారు. ఓకే. ఇదిగోండి స్టాండ్. సో ఇదిగోండి ఇక్కడ ఇది రొటేట్ చేసుకోవడానికి ఇది ఇలా ఇచ్చారండి. సో దీన్ని ఇప్పుడు మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ ఇది ఇచ్చారు. దీన్ని మనం ఇలా తీసుకొని ఇవ్వండి ఇలా రొటేట్ చేసుకోవడం అనమాట. ఇలా రొటేట్ చేసుకుంటా ఉంటే ఇలా హైట్ అడ్జస్ట్ అవుతుంది. వావ్! చూసారా? ఇది మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇలా బటన్ ఇచ్చారు. దీన్ని కనుక మనం ఇలా టైట్ చేసేసుకుంటే ఇది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే. చూడండి, ఫస్ట్ ఇది చూద్దాము.
కనిపిస్తుంది అండి, కనిపిస్తుంది కదా. సో ఇది మనము ఇలాగా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఎటు కావాలంటే అట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం ఇవ్వండి ఈ ప్లేస్లో మనం ఫోన్ హోల్డర్ ప్లేస్లో మనం ఫోన్ హోల్డర్ పెట్టుకొని ఇక్కడ ఇలాగ ఫిక్స్ చేసేసుకోవాలండి. ఫోన్ హోల్డర్ అనేది ఇక్కడ ఇలాగ ఫిక్స్ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసేసుకుని ఇక్కడ మనము ఫోన్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, మీకు ఫోన్ కూడా ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి, చూడండి ఫోన్ కూడా మనం ఇలా ఫోన్ ఇలా ఫిక్స్ చేసుకొని మనం ఇలా తిప్పుకోవచ్చు. ఇట్లాగా ఇప్పుడు మనం ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని చక్కగా మనం వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు అండి. వీడియోని చక్కగా షూట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకోటి, ఇది కెమెరా కూడా పెట్టుకోవచ్చు. కెమెరా యూస్ చేసుకునే వాళ్ళకి చక్కగా కెమెరా పెట్టుకోవచ్చు. ఫోన్తో షూట్ చేసుకునే వాళ్ళకి ఫోన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఏంటంటే అండి, ఇది ఇంతే కాకుండా ఇంకా చాలా హైట్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవ్వండి ఈ క్లిప్స్ కనుక మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఇవ్వండి, చూడండి ఎంత కనిపిస్తుందా. ఇది క్లిప్స్ ఇలా, ఇంకా స్టాండ్, చూడండి ఇది ఎంత హైట్ వస్తుందంటే, ఇది ఇలా తీసుకొని క్లిప్స్ ఇలా టైట్ చేసేసుకుంటే ఇంకా అసలు మనకి కదలదు అనమాట. చూసారా, కదలదు. ఇదే కాదండి, ఇంకా హైట్ కూడా ఉంది. ఇంకా హైట్ వస్తుంది చూడండి. కనిపిస్తుందా, చూడండి ఇంత హైట్. దీన్ని మనం కిందకి కావాలంటే కిందకి, చూడండి ఇలా దీన్ని ఇలా వేసుకుంటే కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి. ఇది ఆల్మోస్ట్ ఉన్నట్టుంది. కింద కదలకుండా కూడా వీటి రబ్బర్స్ వచ్చేసారండి. చూపిస్తాను మీకు ఒకసారి. ఇగో చూడండి, చూసారా ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ఇలాగా క్లిప్స్ అనేవి ఇచ్చేసారనమాట. క్లిప్స్ ఇవ్వండి ఇలాగా, ఇవి ఇలాగా పెట్టేస్తే కదలకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూసారా, మళ్ళీ హైట్ ఇది ఇట్లాగా ఇచ్చే. చూడండి ఇగో క్లిప్స్, చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి స్టాండ్ అనేది. చూసారు కదా, ఇలా మనం ఎటు కావాలంటే దాన్ని అట్టుగా రొటేట్ చేసుకోవచ్చు. పైకి కావాలంటే పైకి, కిందకి ఇలాగా. చూడండి ఎటు కావాలంటే అటు అవుతుంది. ఇవి కదలకుండా కూడా ఇక్కడ వీటికి స్టాండ్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ అదేండి,
మన ట్రైపాడ్ యొక్క అన్బాక్సింగ్ వీడియో మీ అందరికీ కూడా ఖచ్చితంగా అర్థమైందనే, నేను చేసిన వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.